హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ అహ్మద్. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉండండి. ఆ గెస్ట్ కూడా కాదు, టాటూ విష్ణు అంటే అందరికీ తెలుసు. ఎందుకంటే తను రాకేష్ మాస్టర్ గారికి ఇక్కడ మొత్తం టాటూస్ అన్ని నింపేయడం జరిగింది. అండ్ రాకేష్ మాస్టర్ గారు ఆ టాటూస్ అంటే చాలా ఇష్టం ఉండే. ఆ టాటూ అండ్ రాకేష్ మాస్టర్ గారిని ఎలా కలిశారో, అండ్ ఇప్పుడు మన టాటూ విష్ణు ఏం చేస్తున్నాడు, ఎందుకంటే అప్పుడు చిన్నగా ఉండే అక్కడ వెళ్ళేసి వేయించుకున్నాడు రాకేష్ మాస్టర్ గారు. అండ్ ఇప్పుడు టాటూ విష్ణు ఏం చేస్తున్నాడో, ఇప్పుడు చాలా రోజుల తర్వాత నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను టాటూ విష్ణుని. అండ్ తన లైఫ్ ఎలా ఉందో ఇప్పుడు తన మాటలు అడిగి తెలుసు ప్రయత్నిద్దాం. హాయ్ విష్ణు. హాయ్ సార్. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఫుల్ బిజీ అయిపోయావు కదా, అవును సార్. టాటూస్ మీద టాటూస్ చేస్తూనే ఉన్నావు. అవును సార్. అప్పటికిప్పుడు చాలా డిఫరెంట్ వచ్చింది కదా. చాలా డిఫరెంట్ ఉంది. మళ్ళీ నేను రాకేష్ మాస్టర్తో టాటూ వేసాక కూడా మళ్ళీ 1 మంత్ కోర్స్కి పంజాబ్ కూడా వెళ్ళొచ్చా, ఇంకా అప్డేట్ అయ్యాను. ఓకే. రాకేష్ మాస్టర్ గారు ఎప్పుడైనా కనిపిస్తుంటారా కళలో అట్లా? అంటే గుర్తుకొస్తాయి సార్, మా స్టూడియోలో కూడా ఫొటోస్ అవి ఉన్నాయి కదా, చూస్తుంటాం. ఓకే, కానీ చాలా బాధాకరం రాకేష్ కదా. మాస్టర్ మెమరీస్ ఉన్నాయి ఇంకా. ఓకే, కానీ నిన్ను మాత్రం హైలైట్ చేసారు ఒక వీడియోతోనే. అవును సార్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు టాటూ స్టూడియో ఉంది సార్, అలాగే ఫస్ట్ జాబ్ కూడా చేసుకుంటాను, పార్ట్ టైం టాటూ స్టూడియో సేమ్. ఓకే, అంటే జాబ్ టాటూ ఎలా మేనేజ్ చేస్తున్నారు? మార్నింగ్ మాది చార్టెడ్ అకౌంటెంట్ ఆఫీస్. అచ్చా. మార్నింగ్ 10 to 3 o'clock వరకే ఉంటుంది. 3 o'clock తర్వాత డైరెక్ట్ స్టూడియోకి వెళ్ళేసి టాటూలు వేస్తాం. టాటూ చేసుకుంటుంటారు. ఓకే, టాటూ అనేది చాలా కష్టమా? అసలు టాటూ అనేది ఎవరు నేర్చుకోవాలి? అంటే మేము కూడా ట్రై చేస్తాం ఒకవేళ మీరు చెప్తే. లేదు సార్, అలా ఎవరికి రాదు. బేసిక్గా మీకు నార్మల్ స్కెచింగ్ అయినా, డ్రాయింగ్ అయినా, అలా ఆర్ట్ వర్క్ ఉన్న వాళ్ళకి తొందరగా నేర్చుకోనికి ఈజీ ఉంటుంది. డైరెక్ట్ అంటే వాళ్ళకి ఆ స్కిల్స్ తెలియదు కదా, కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఓకే, అంటే చిన్నప్పటి నుంచి మీరు డ్రాయింగ్స్ వేసేవారా? డ్రాయింగ్ అలా వేసేవాళ్ళం. దాన్ని కొంచెం పెన్సిల్ స్కెచ్ అది ఇది ట్రైనింగ్ తీసుకున్నాను. దానివల్ల మేము టాటూ ఫీల్డ్లో కొంచెం తొందరగా వచ్చేసాం. ఓకే, అండ్ ఫస్ట్ రాకేష్ మాస్టర్ గారు మీకు ఎలా పరిచయం అయ్యారు? నాకు మా ఇంటి దగ్గర శ్రీశైలం అన్న ఉండే, వాళ్ళ త్రూ కలిసారు. శ్రీశైలం అన్నది కోటిలో మొబైల్ షాప్ ఉంది. అయితే రాకేష్ మాస్టర్ అప్పుడు ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు కదా, దానికి కొన్ని ఇన్వెస్ట్మెంట్ కోసం వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు రాకేష్ మాస్టర్ వాళ్ళకి అలా పరిచయం. ఆ మూమెంట్లో అప్పుడు లోబో దగ్గర ఒకటో రెండో టాటూల్స్ ఉంటే అప్పుడు శ్రీశైలం అని అన్నాడు, మా బ్రో కూడా ఇంటికాడ వేస్తారు, చాలా బాగా వేస్తారు అది అని. డైరెక్ట్ ఒకరోజు స్టూడియోకి తీసుకొచ్చారు. అలా రాకేష్ మాస్టర్ పరిచయం. అట్లా పరిచయం అయ్యారు. ఫస్ట్ రాకేష్ మాస్టర్ గారు అంటే వీడియోస్లో అప్పట్లో వైరల్. రాకేష్ మాస్టర్ గారు అంటే యూట్యూబ్ అంటేనే హల్చల్, ఫైర్ బ్రాండ్ అప్పుడు రాకేష్ మాస్టర్ గారు. అంటే ఆయన్ని మనకు కలిసి ఒక వీడియో అంటే టాటూస్ వేయాలంటే ఎలా ఫీల్ అయ్యా? భయం వేసిందా? అంటే నాకు ఫస్ట్ అయితే అసలు అంటే అందరికీ ఫస్ట్ తెలుసుండే కానీ నాకు తెలియదు రాకేష్ మాస్టర్ ఎవరు. అతను అన్ననే డైరెక్ట్ కాల్ చేసి ఇలా రాకేష్ మాస్టర్ ఉన్నారు, టాటూ వేసుకుంటున్నాను అంటే నాకు తెలియదు. తర్వాత నేను సర్చ్ చేస్తున్నాను ఎవరు రాకేష్ మాస్టర్ అంటే. నాకు అంత మూవీస్లలో అందులో ఐడియా లేదు. నేను నా వర్క్ వరకే నేను ఉంటాను. తర్వాత ఆయన చెప్పా తర్వాత నేను యూట్యూబ్లలో సెర్చ్ చేశాను. ఇంకా ఒక 2 daysలో శ్రీశైలం అన్న డైరెక్ట్ స్టూడియోకే తీసుకుని వచ్చేసి టాటూ వేయాలని. ఓకే, టాటూ అంటే రాకేష్ మాస్టర్ గారికి అంటే వీడియోస్ చూసిన తర్వాత నువ్వు భయపడొచ్చు కొంచెం, ఫైర్ బ్రాండ్. ఇంకా ఫస్ట్ టైం నేను ఇలా ఒక సెలబ్రిటీని కలవడం కూడా, మాట్లాడడము, ఇంకా టాటూ వేయడం అది ఇది ఇంకా నేను ఎప్పుడు అనుకోలేదు కూడా. మేము ఉన్న స్టూడియో చాలా చిన్నది, ఒక 2 కూర్చుంటేనే జాగా జరిపోదు. అక్కడ చాలా చిన్న స్టూడియో, అందులో రాకేష్ మాస్టర్ అటువంటి వాళ్ళు వస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ నీకు రాకేష్ మాస్టర్కి వేయాలంటే చాలా క్వశ్చన్స్ వేస్తాడు. అంటే దానికి టాటూస్ వేసేటప్పుడు కొంచెం అంటే సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా దాన్ని చూసుకోవాలి. మళ్ళీ ఆయన డ్రింక్ చేస్తాడు, చాలా మంది అన్నారు. ఏమన్నారు? ఆయనకి ఏమైనా అయితే చాలా పెద్దది ఇష్యూ అవుతుంది, ఏదో చిన్నగా వేసి పంపియాలని చాలా మంది అన్నారు. కానీ ఆయన బాడీలో మొత్తం 80 to 90 టాటూస్ నేనే వేసాను. ఓకే, మొత్తం బాడీ వేసేసా మొత్తం అదంతా. ఎంత టైం పట్టింది రాకేష్ మాస్టర్ టాటూస్ కంప్లీట్? అంటే ఒక్కొక్క టాటూకి చాలా గ్యాప్ ఉంటుంది. అలా మొత్తం మేము టాటూస్ కంప్లీట్ చేయడానికి మాకు 7-8 months 9 months అయింది. ఓకే, 1 month 2 monthsలలో 1-2 టాటూలు ఉండే, అలా ఆల్ ఓవర్ బాడీ కంప్లీట్ చేయడానికి ఒక 9 months అయింది. ఫస్ట్ రాకేష్ మాస్టర్కి టాటూ ఎక్కడ వేసావు? నేను ఫస్ట్ టాటూ ఇక్కడ కంటికాడ వేసాను. ఓ, సెన్సిటివ్ పార్ట్ కదా ఇది. ఫస్ట్ అతను వచ్చింది కూడా దానికోసమే, ఆ టాటూ కోసమే. ఎవరు అక్కడ వేయనని చెప్పారంట. లోబో వరకు కూడా నేను వేయలేను, అక్కడ కంటి కాడ ఏమైనా ఇన్ఫెక్షన్ అయితే ఇబ్బంది అది ఇది అని లోబో కూడా వద్దన్నారు. ఇంతకు ముందు ఎవరో 2 దగ్గర అడిగితే వాళ్ళు కూడా నేను వేయను అన్నప్పుడే థర్డ్ ఆప్షన్ నా దగ్గర వచ్చారు. ఓకే, అప్పుడు నేను వేస్తాను సార్ అది ఇది అన్నారు. అయితే ఆయన కూడా అన్నాడు, నేను ఆల్రెడీ 2-3 వెళ్ళి వచ్చా, వాళ్ళు వద్దన్నారు, మరి నువ్వు వేస్తాను కదా, నీకు పక్కా షూరేనా అంటే పక్కా షూరే సార్ అన్నప్పుడు ఆ ఒక్క వేసినాకనే ఆయనకి నా మీద నమ్మకం కుదిరి మొత్తం బాడీ మొత్తం వేసుకున్నాను. ఓకే, అంటే ఇక్కడ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నావు? మళ్ళీ
మాకు తెలుస్తుంటుంది సార్ ఎంత డీప్లీ వెళ్ళాలి ఏం లేదు. హై ప్రొఫెషనల్ అంటే నేను ఆల్రెడీ ముంబైలో ట్రైనింగ్ తీసుకున్న 6 months, ఇంకా నేను ఆల్రెడీ ఆ ఫీల్డ్లో 4-5 years నుండి ఉన్నాను. ఆ ఎక్స్పీరియన్స్తో వేసా. ప్లస్ నాకు చిన్నప్పటి నుండి ఆర్ట్ అది ఇది ఇష్టము. టాటూ ఫీల్డ్ అన్నది మొత్తం ట్రైనింగ్ అయిపోయి 4 months ఎక్స్పీరియన్స్ తర్వాతనే టాటూ నేను 4 months అయిపోయాక రాకేష్ మాస్టర్ వచ్చారు కదా, ఆ ఎక్స్పీరియన్స్తో నా మీద నా నమ్మకం ఉండి చేసుకున్నాం. ఓకే, ఫస్ట్ వేసినప్పుడు చేతులు వణికినాయా లేకుంటే నార్మల్? నార్మల్ అంటే ఫస్ట్ మేము చాలాసేపు మాట్లాడాం కదా, కొంచెం ఫ్రెండ్లీ అయిపోయారు. అందులో నాకేం భయం ఏమనేవారు రాకేష్ మాస్టర్ బాగా? ఎక్కువ అయితే ఒక పెద్దనాన్న లాగానే మాట్లాడుతుండే. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరితో కలిసిపోయారు ఆ రోజు. ఇంకా మాకు కూడా అలా ఏం బయట వ్యక్తి వచ్చి వేసుకుంటున్నారు అన్నట్టు ఏం అనిపించలేదు. ఓకే, కానీ రాకేష్ మాస్టర్ గారు డ్రింక్ చేసేవారు అంటే మీ దగ్గరకు వచ్చి డ్రింక్ చేస్తుండే కదా. అట్లా టాటూ అయితే మేము మావి కూడా కొన్ని ఒక రూల్స్ ఉంటాయి. ఇది ఇలా బాడీకి వేసాడు సార్, ఒక్కసారి అది పాడైపోతే మళ్ళీ ప్రాబ్లం అని అందులో రూల్స్ ఉంటాయి. డ్రింకింగ్ చేయొద్దకూడదు, ఇట్లా ఏమైనా బాడీ హీటింగ్ ఏమైనా ఉంటే చికెన్ మటన్ చేపలు అవి తినకూడదు, అలాంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ చెప్తే అతను టాటూ కోసం ఒక 1 year మందు తాగలేదు. ఆ మూమెంట్లో మీరు చూడండి టాటూ పీరియడ్లో రాకేష్ మాస్టర్ చాలా బాగుంది. ఓకే, కానీ రాకేష్ మాస్టర్ స్కిన్ టోన్ చూస్తే చాలా వైట్గా ఉంటుంది, కానీ సెన్సిటివ్ కదా మళ్ళీ ఎట్లా ఉంటుంది, కానీ ఓర్చుకున్నాడు ఆయన. ఓకే, అలా ఏమేమి చెప్పానో అన్ని పాటించారు, అందుకే ఆ టాటూస్ కూడా అంత బాగా వచ్చాయి. ఇంకా ఆయన అన్ని ఫస్ట్ అడుగుతుండే, ఇంకా డబల్ చెప్పంటుండే. మళ్ళీ వేసేటప్పుడు కూడా ప్రతి టాటూకి ప్రతిసారి అదే రూల్స్ రెగ్యులేషన్స్ ఆయనకి చెప్పి గుర్తిస్తుండే, తాగకూడదు. ఓకే, మొత్తం ఈ హ్యాండ్ అంతా వేసావు కదా, ఇక్కడ చెస్ట్ మీద గుండు మీద కానివ్వండి కాలం. అవును. ఓకే, ఎంత అంటే 1 year పట్టిందా మొత్తం? 1 year లోపల. 1 year అంటే ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క రోజు చేసేదా, ఎట్లా చేసేది? అంటే సైజుని బట్టి అలా ఉంటుంది సార్. ఒక మీరు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ బుద్ధ ఉంటాడు, ఆ బుద్ధ వేయాలంటే ఒక 4-5 hours పట్టింది. ఇక్కడ ఒక హ్యాండ్లో ఇక్కడ మండల టాటూ ఉంటుంది, మొత్తం డిజైన్ ఉంటుంది ఫ్లవర్ లాగా, అది మొత్తం వేయడానికి మాకు ఒక 10 hours అలా పట్టింది. ఓకే, అంటే ఆయన బాడీ మీద ఉన్న అన్ని ఒక చిన్న టాటూల నుండి పట్టుకున్నా కానీ మ్యాక్సిమం 4-5 hours పట్టేది. ఓకే, అండ్ మిగతా వాళ్ళు అంటే రాకేష్ మాస్టర్ ఒక వీడియో పెట్టారు నీది, నేను ఇక్కడ వేయించుకున్నాను అది అన్న తర్వాత నీ గిరాక్ ఎలా ఉంది క్లయింట్స్? అప్పుడు స్టార్టింగ్ లో అయితే ఆ గిరాక్ తక్కువ, కానీ రాకేష్ మాస్టర్ నంబర్ ఇవ్వండి, రాకేష్ మాస్టర్ ని కలిపి ఎక్కువ కాల్స్ వచ్చేటివి. అసలు నేను మళ్ళీ జాబ్ కూడా చేసుకుంటుండే సార్ ఆ టైంలో కూడా. అక్కడ మా సార్ వాళ్ళు అంటుండే అసలు ఇది ఫోనా ఏంది అని. ఇలా ఉంటే నా ఒక్కొక్క టైం స్విచ్ ఆఫ్ పెట్టడమే అయిపోతుండే. అయ్యో, అంటే అలా అంటే చాలా టార్చర్ అయింది అప్పుడు. కాలింగ్ నంబర్ ఇవ్వండి కలిపేయండి అది ఇది. ఓకే, మరి చెప్పావా ఇట్లా రాకేష్ మాస్టర్? చెప్పాను, అయితే ఎవరికి నా నంబర్ ఇవ్వద్దు, మీ అడ్రస్ కూడా ఎవరికి చెప్పకు అని అన్నాడు అప్పుడు. అయితే అలా అన్నారు. అప్పటి నుండి ఇంకా నేను కూడా ఎవరికి నంబర్ ఇవ్వడం అది ఇది. ఏంటి రాకేష్ మాస్టర్ నీకు మెమొరబుల్ గా ఏం మిగిలిందంటే? నాకు రాకేష్ మాస్టర్ ద్వారా చాలా మెమరీస్ జరిగినాయి. మీ అసంటలు వాళ్ళతో కలవడం జరిగింది. అలాగే మయూరి ఆర్ట్ ద్వారా నాకు అవార్డ్స్ రావడం జరిగింది. అలాగే టాటూలో తెలంగాణలో నంది అవార్డు కూడా ఫస్ట్ టైం నాకే రావడం జరిగింది. ఆ స్వీట్ మెమరీస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. రాకేష్ మాస్టర్కి ఇవ్వకపోతే నేను ఇవాళ మీతో కూడా కలవడం కష్టం. కానీ కల్పించింది రాకేష్ మాస్టర్, మనల్ని వీడియో కాల్ లో మాట్లాడించింది. మనోడే చెయ్యి ఇంటర్వ్యూ చెయ్యిరా, ఫస్ట్ మీకే ఇచ్చారా? అది కూడా అవును, నేను ఇంటర్వ్యూ చేపిస్తాను ఫస్ట్ మీకే కాల్ చేశాను. అవును. ఓకే, ర్యాపో ఎలా ఉండే అంటే మనం ఇంటర్వ్యూస్ లో చూసి నేను భ్రమపడుతుంటామా, నేను అంటే కోపిస్తుడు అది ఇది అనుకుంటాను. నేను జర్నీ చేసావు కదా. నాకైతే ఇప్పుడు అందరు అంటారు అరే రాకేష్ మాస్టర్ అంతా అంటే సీరియస్ అంటుంటారు కదా, మరి నువ్వు అలాంటి వ్యక్తిని ఎలా చేసావు అది ఇది. ఇంకా ఆయన అంతా డ్రింక్ చేస్తారు, నువ్వేమో డ్రింక్ చేయదంటే నేను చెప్పిన అన్ని పాటించారు. కానీ ఆయన ఏదైతే వీడియోస్లో కనిపిస్తాడు కదా అలాంటి వ్యక్తి కాదు అని. ఓకే, మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం తినేవాడు? మేము ఏది ఉంటే అదే సార్. అయితే మేము మాది ప్రాపర్ మహారాష్ట్ర సైడ్. అయితే మావి జొన్న రొట్టెలు ఆయనకు నచ్చాయి. అయితే మేము వచ్చినప్పుడల్లా మా అమ్మకి అంటుండే అమ్మ జొన్న రొట్టెలు చేయమ్మా. ఓకే, అయితే కానీ అది నిజంగానే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిందంటే అంత క్రౌడ్ వస్తుంది కదా, ఎలా మేనేజ్ చేసి? ఆ టైంలో రాకేష్ మాస్టర్ వస్తున్నారు అన్నప్పుడే, మేము ఫస్ట్ టైం వస్తున్నాడు అన్నప్పుడే నేను ఈరోజు అంటే టాటోస్ షాప్ కూడా ఓపెన్ చేయలేదు. ప్లస్ ఎవరైనా టాటో కోసం కాల్ చేస్తుంటారు కదా, లేదన్నా ఈరోజు కొంచెం బిజీలో ఉన్నా లేదా బయట ఉన్నా అని నేను అలా మేనేజ్ చేసి రాకేష్ మాస్టర్ రాగానే లోపల నుండి షటర్ వేసుకొని టాటోలు వేసుకున్నాను. కిడ్నాప్ చేసినట్టు. కిడ్నాప్ చేసి అంటే రాకేష్ మాస్టర్ వచ్చేటప్పుడు కూడా వాళ్ళ వెంబడి బసీర్ మాస్టర్ గానీ ఆ లక్ష్మమ్మ గానీ ఇంకా వచ్చేవాళ్ళు, ఇంకా 2-3 వచ్చే ఉంటారు. అందరు వాళ్ళతోనే ఆ షాప్ నిండిపోతుండే సార్. బయట వాళ్ళకి కూడా జాగా. లక్ష్మమ్మ ఏం చెప్పేది నీకు? ఏమౌంట్ పెట్టేది? లక్ష్మమ్మ ఇంటికి వెళ్ళాను. లక్ష్మమ్మ చాలా బాగా
చూసుకుంది. అప్పుడు అక్కడ మణికొండలో ఉంటుండే, తినడానికి భోజనానికి ప్రతిసారికి పిలుస్తుంది. కానీ ఎన్టీఆర్ బొమ్మ ఉండేది కదా, ఎన్టీ రామారావు గారు ఎన్టీఆర్ గారి బొమ్మ ఉండేది అది పెద్దది. అది నాకు ఇప్పుడు ఆ బొమ్మ ఒకవేళ ఉంటే ఇక్కడ ఆహా, ఆయన బాహుబలి ఓకే ఓకే, వినేవారు. అవునవును. వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఆహా, ఓకే. ఎందుకంటే ఆయన రీసెంట్లో అలా ఎక్స్పైర్ అయ్యే ముందు వాళ్ళ ఇంట్లోనే ఉండే. అవునవును, ఎస్. అయితే ఆ బొమ్మ కూడా అక్కడ ఉండే, నేను అక్కడ వెళ్ళా చూడడానికి. అయితే ఆ బొమ్మ అక్కడ సైడ్ కానీ సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం చాలా ఉండే, ఇష్టం. చాలా పెద్ద అన్నగారు పెద్ద అన్నగారు విగ్రహం. అవును, అన్నగారు అన్నగారు అనేటోడు. ఓకే. అండ్ రాకేష్ మాస్టర్ గారు అంత యాక్టివ్గా ఉండి అంత చాలా ఎనర్జెటిక్గా ఉండేవాడు. అందరికీ అంటే యూట్యూబ్ వాళ్ళకి అందరికీ అప్పట్లో ఫీడ్, ఫుల్ ఎంజాయ్మెంట్ ఫీడ్ ఉండేది, కాంట్రవర్సీ కానీ ఏదన్నా కానీ. అండ్ తర్వాత రాకేష్ మాస్టర్ గారు లేరు అన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? షాక్. నాకు తెలీదు. నేను మా ఆఫీస్లోనే ఉన్నాను. నాకు కాల్స్ వస్తున్నాయి. అరే అంటే న్యూస్లలో అలా చూసుకొని ఫోన్లు వస్తే రాకేష్ మాస్టర్ ఎక్స్పైర్ అయ్యారంట అది ఇది అని నాకు అందరు నాకే కాల్ చేస్తుంటే నాకు కూడా తెలీదు ఎక్స్పైర్ అయింది. తర్వాత నేను మళ్ళీ బషీర్ మాస్టర్ కాల్ చేస్తే బషీర్ మాస్టర్ అవును నేను ఇప్పుడు అక్కడే ఉన్నాను, అయింది ఇలా ఇలా అన్నప్పుడు ఆ గాంధీ హాస్పిటల్ వెళ్ళేప్పుడు నేను ఆఫీస్లోకి వెళ్ళి మా సార్కి అడిగి మళ్ళీ లీవ్ తీసుకొని అక్కడ వెళ్ళే వరకు అప్పటి వరకు అంబులెన్స్లో వేసుకొని తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ నేను బషీర్ మాస్టర్ కలిసి అక్కడ బోరాబండ వెళ్ళాం. చూడడానికి వెళ్ళావు హాస్పిటల్కి? అక్కడ వరకు వెళ్ళాం కానీ అక్కడ లేకుండే అప్పటి వరకు తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ బోరాబండకి వెళ్తే ఈ రోజు కాదు ఇంకా రేపే అవుతుంది, ఇంత దూరం నుండి రావాలి. వాళ్ళ అక్క వాళ్ళు తిరుపతిలో ఉంటారు, రాకేష్ మాస్టర్ వాళ్ళ అక్క వాళ్ళు వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరూ రానికి ఒకరోజు టైం పడుతుంది అది అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి మా నాన్నని మా అమ్మని చెప్పేసి చేసి మళ్ళీ నేను మా అన్న మళ్ళీ మార్నింగ్ చావుకి వెళ్ళాం. ఓకే. అంటే రాకేష్ మాస్టర్ చాలా ఎనర్జెటిక్గా ఉండి మాట్లాడేవారు, కానీ అట్లా ఉండడం పడుకోవడం ఎలా అనిపించింది? అంటే దాంట్లో పెడతారు, ఫ్రీజర్లో పెట్టారు, ఏం లేకుండా ఎలా అనిపించింది? అంటే ఎప్పుడు కానీ గలగల మాట్లాడే అంటే చూసి బాధ అనిపించింది, కానీ ఇంకా అయిపోయినాక ఇంకా అక్కడ ఏం చేయలేము. చరణ్ నీకు పరిచయమా? చరణ్ ఇప్పుడు టచ్లో ఉన్నాడా? ఒక 4-5 సార్లు అయితే వీడియో కాల్లో చూపెట్టి ఇప్పుడు ఇవి వేసుకుంటున్నాం అవి వేసుకుంటున్నాం అన్నప్పుడే నాతో కూడా మాట్లాడిపించేవాడు. ఇంకో విష్ణు వేస్తున్నారు. అలా పరిచయం, చాలా అలా పరిచయం. ఓకే. ఇప్పుడు ఏంటిది మీ లైఫ్ ఏంటిది? ఏం లేదు సార్, నార్మల్గా టాటోస్ వేసుకుంటున్నాం అంతే. ఎక్కువ అంటే నేను ఎక్కువ బయట ఎక్కువ ఏం చూపెట్టుకోను సార్. మన పనిలో మన ఇంట్లో మన వర్క్ వరకే ఉంటాను. ఎక్కువ పబ్లిసిటీ అది ఏం చేయాలి. నార్మల్గా టాటూస్ ఎక్కడ నేర్చుకోవాలి? కరెక్ట్ నేర్చుకోవాలంటే టాటూస్ నేర్చుకోవాలంటే మీకు ఇన్స్టిట్యూట్ చాలా ఉన్నాయి, లేదంటే ఎవరైనా పర్ఫెక్ట్ మీ అంత లాంగ్ మేమైతే అప్పుడు ఒక 4-5 ఇప్పుడు రన్నింగ్ నాది ఈ రోజుకే కరెక్ట్ 8 years కంప్లీట్. అయితే మాకు అప్పుడు హైదరాబాద్లో ఆప్షన్స్ లేకుండా ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లేదంటే మా సొంత వాళ్ళ దగ్గర అయినా నేర్చుకోవచ్చు, ఏదైనా మీకు నచ్చిన ఎవరైనా టాటూ ఆర్టిస్ట్ ఉంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు. కానీ మంచిగా వర్క్ ఏదో చూసి 1 month అలా కాకుండా మ్యాక్సిమం 3 months 6 months కోర్స్ తీసుకుంటే బెస్ట్. ఓకే. ఒక 1 monthలో 10 daysలో అయితే రాదు. ఓకే. రాకేష్ మాస్టర్ గారి నెంబర్ ఎవరు వాడుతున్నారు ఇప్పుడు? ఉందా? లేదు సార్, అది బంద్ అయిపోయింది. రాకేష్ మాస్టర్ గారి ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ అది నడుస్తుంది, వాళ్ళ అబ్బాయి చరణ్ నడుస్తుంది. ఓకే. ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పేటోడు కదా. ఓకే. చాలా బాధగా ఉంది కదా, చాలా రోజుల తర్వాత మనం కలవడం. జై జవాన్ జై కిసాన్ అనే ఒక డైలాగ్ అంటే అది కూడా ఇక్కడ మ్యాటర్ రాసుకున్నారు చేయి మీద, జై జవాన్ జై కిసాన్ జై. అదే అవన్నీ డైలాగ్స్ కూడా ఉన్నాయి అతని బాడీ. ఓకే. అండ్ చాలా బాగుండేది రాకేష్ మాస్టర్ గారు. అండ్ ఇవాళ నేను పిలవడానికి ఏంటంటే పాత చాలా మంది రాకేష్ మాస్టర్ గారు మర్చిపోయారు. అందుకోసం మళ్ళీ ఆయనని బౌన్స్ బ్యాక్, రాకేష్ మాస్టర్ గారి జ్ఞాపకాలని గుర్తు చేద్దాం. టాటూస్ అంటేనే చాలా ఇష్టం ఆయనకి. దానికోసం ఇంకా వేరే దగ్గర కూడా వేయించుకోవాలనుకునేదా? ఇంకా ఎక్కడైనా ఇంకా ఉండే ఆయన బ్యాక్ సైడ్ లో కావాలని చెప్పారు. ప్లస్ ఇంకా కొన్ని ఇక్కడ ప్లేస్లలో ఇంకొక నేమ్ వాళ్ళ పాప పేరు రాసుకుందాం అనుకున్నారు. అదొకటి లేకుండే పాప పేరు రాసుకోవాలి ఒకటి, ఇక్కడ బ్యాక్ సైడ్ లో ఒక పెద్ద వింగ్స్ లాగా వేసుకోవాలి అది ఇది అని చెప్పారు. అది నెరవేరలేదు. అంతలో అక్కడ షూట్స్ కి వైజాగ్ అక్కడ ఇక్కడ వెళ్ళాకని ఇలా అయిపోయింది. ఓకే. కానీ నీకు ఒకటి తెలుసా, రాకేష్ మాస్టర్ గారు ఏది తీసుకెళ్ళాలి కానీ టాటూస్ ని తీసుకెళ్ళాలి. ఎలా అనిపించింది? ఊహించావా? అనుకున్నాను. ఆ రోజు నేను చూసేటప్పుడు కూడా అనుకున్నాను, వెళ్ళేటప్పుడు అయితే ఏం లేదు కానీ నా టాటోస్ అయితే వెళ్ళాను. ఇంకా ఇదే విషయం కూడా అక్కడ ఆలేటి ఆశ్రమంలో అంకుల్ ఉంటే అతను కూడా అదే అన్నాడు, విష్ణు నీ టాటోలే తీసుకెళ్లారు అన్నప్పుడు చాలా బాధ వేసింది. ఓకే. అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకా మంచి మంచి టాటూస్లో బిజీ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.